హ్యాష్ ట్యాగ్ బాయ్కాట్ మాల్దీవ్స్ ఇది ట్రెండింగ్. సో ఎప్పటి నుంచి అయితే ప్రధాని మోడీ లక్షద్వీప్కి వెళ్ళి వచ్చారో అప్పటి నుంచి కూడా మాల్దీవ్స్కి సంబంధించిన మినిస్టర్స్, డిప్యూటీ మినిస్టర్స్ కామెంట్ చేశారు. ఆ తర్వాత నుంచి అందరూ ఇండియన్స్ కూడా ఒకటే, అవాయిడ్ మాల్దీవ్స్, గో టు లక్షద్వీప్. ఎందుకంటే మన ఇండియాలో ఉన్నటువంటి లక్షద్వీప్ని మనం సందర్శిద్దాం, మన టూరిజాన్ని మనమే ప్రోత్సహించుకుందాం అనేటువంటి మాట అందరూ సెలబ్రిటీస్ కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు గూగుల్లో కూడా ఎవరు సర్చ్ చేసినా కూడా లక్షద్వీప్ కోసం సర్చ్ చేస్తున్నారట. కనీసం ఇప్పటి వరకే 50,000 మంది లక్షద్వీప్ కోసం సర్చ్ చేశారట. వాళ్ళందరూ కూడా లక్షద్వీప్ని విజిట్ చేద్దాము అనుకునే వాళ్ళట. సో టూరిజంకి సంబంధించి చాలామంది ప్యాకేజెస్ కోసం కూడా వెతుకుతున్నారు. అందుకని సరే, టూరిజంలో ఎట్లాంటి ప్యాకేజెస్ ఉన్నాయి, లక్షద్వీప్ని విజిట్ చేయాలనుకున్న వాళ్ళు మరి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎలా ఉంటుంది, మాల్దీవ్స్కి అండ్ లక్షద్వీప్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనేది ఒక్కసారి కనుక్కోవడానికి నేను వచ్చేసాను. సదర్న్ ట్రావెల్స్కి సంబంధించిన ఆఫీస్లో ఉన్నాను నేను ఇప్పుడు. సో వీళ్ళందరూ డిఫరెంట్ ప్యాకేజెస్ డిఫరెంట్ ప్లేసెస్కి, టూరిజం ప్లేసెస్కి ఇస్తూ ఉంటారు. మనతో పాటు ఉన్నారు సదర్న్ ట్రావెల్స్ GM శ్రీనివాస్ గారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, నిజంగానే ప్యాకేజెస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎస్ సార్, హౌ ఆర్ యూ సార్? ఫైన్, థ్యాంక్ యూ. ఎస్ సార్. సార్ ఇప్పుడు మొత్తం బాయ్కాట్ మాల్దీవ్స్ అన్నమాట. నిజంగానే మాల్దీవ్స్కి వెళ్ళడం చాలామంది మానేశారు, దే ఆర్ సర్చింగ్ ఫర్ లక్షద్వీప్ అంటున్నారు. నిజమేనా సార్? నిజమే అండి. అది లక్షద్వీప్కి చాలా మంది చూస్తున్నారు, విపరీతంగా చాలా మంది అడుగుతున్నారు ఈ మధ్యలో. సో మొన్న మీరు చెప్పిన విధంగా మన ప్రైమ్ మినిస్టర్ గారు వెళ్ళి వచ్చిన తర్వాత చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికైతే, హెవీ డిమాండ్ ఉంది ఫర్ లక్షద్వీప్. సో లక్షద్వీప్ వెళ్ళాలంటే కొచ్చి నుంచి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ఇన్ హైదరాబాద్, సో హైదరాబాద్ టు కొచ్చి బై ఫ్లైట్. అక్కడి నుంచి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ 2 types ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంది. వన్ ఈజ్ క్రూజ్ అండ్ వన్ ఈజ్ ఫ్లైట్. సో 3 nights 4 days క్రూజ్ వచ్చేసి అక్కడి నుంచి వెళ్తుంది. ముందుగా వెళ్ళిన అడ్వాన్స్ బుక్ చేసుకోవాలి. ఇది జరిగిన తర్వాత వీ హర్డ్ దట్ హ్యూజ్ పీపుల్ వాంట్ టు గో దేర్. చాలామంది అనుకుంటున్నారు అటే వెళ్దామని. సో ఇప్పుడు చాలా డిమాండ్ కూడా ఉంది లక్షద్వీప్ వెళ్ళాలంటే. ఓకే, కొచ్చి వరకు అంటే మీరే అంటే ఎవ్రీథింగ్ ఇంక్లూడ్స్ ఇన్ ప్యాకేజెస్ సార్? హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయి టోటల్లీ లక్షద్వీప్, దెన్ బ్యాక్ టు హైదరాబాద్ ప్యాకేజ్ ఎలా కావాలని అలా చేయొచ్చు. వాళ్ళకి ల్యాండ్ ప్యాకేజ్ కావాలని ఇవ్వచ్చు. హైదరాబాద్ కొచ్చి ఫ్లైట్ ఇంక్లూడ్ కూడా చేసి ఇవ్వచ్చు. సమ్ పీపుల్ వాంట్ టు బుక్ డైరెక్ట్లీ కాబట్టి, సో వాళ్ళు అలా ఫ్లైట్ చేసుకుంటారు. అక్కడ నుంచి క్రూజ్ అండ్ విత్ కొచ్చి టు కొచ్చి మనం చేయొచ్చు. విత్ ఆల్ మీల్స్తో ప్యాకేజ్ తయారు చేయొచ్చు. మనం ఇవ్వచ్చు, అట్లా ఇస్తున్నాం. హైదరాబాద్ నుంచి కూడా ఇస్తాం. అలాగే మన బ్రాంచెస్ నుంచి కూడా కావాలంటే కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్, విజయవాడ టు కొచ్చి అండ్ బ్యాక్ టు కొచ్చి విజయవాడ అండ్ అట్లా కూడా చేయొచ్చు. సో ఇన్క్లూడ్స్ ఆల్, ఎక్స్క్లూడ్స్ కూడా ఆల్ ఇంక్లూడ్స్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు లక్షద్వీప్కి ఎందుకని ఇంత డిమాండ్ పెరిగింది అంటారు సార్? ఈజ్ ఇట్ బడ్జెట్ ఫ్రెండ్లీ? బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే ఇట్స్ నేచర్, బ్యూటిఫుల్ బీచెస్ అండ్ అంతా ఉంది కాబట్టి ప్లానింగ్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు పీపుల్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్ట్. చాలా కాల్స్ కూడా వస్తున్నాయి మాకు ఇప్పుడు. ప్రజెంట్ ఉందా లక్షద్వీప్, ఎలా ఉంది ఏంటి, ప్యాకేజ్ ఉన్నాయా మీ దగ్గర అని చెప్పట్లా. సో వీఆర్ ప్లానింగ్ టు పుట్ ఇది అని ఆల్ చేస్తున్నాం. విత్ షార్ట్లీ విల్ డూ ఆల్ ద ప్యాకేజెస్ ఫర్ లక్షద్వీప్ కూడా. లక్షద్వీప్ అంతా ఐలాండ్స్ అండి. కరావటి, తర్వాత అగటి ఐలాండ్స్ ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ అండ్ మోర్ ఓవర్ అక్కడ ఏంటంటే స్పోర్ట్స్ ఉన్నాయి, యాక్టివిటీస్ ఉన్నాయి. సో స్కూబా డైవింగ్ అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో స్నోర్కెలింగ్ ఇట్లాంటి సమ్ బోట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి అక్కడ. సో లీజర్ అండ్ వాటర్ స్పోర్ట్స్ అండ్ నేచర్ బ్యూటీ, బీచెస్ ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా బాగుంటాయి కాబట్టి ఫ్రెష్ వాటర్ బీచెస్ అండ్ ఆల్. ఓకే, సీజన్ ఏంటి సార్? సీజన్ అన్ సీజన్ ఇట్లా ఉంటుంది కాబట్టి అక్కడ ఎప్పుడైనా వెళ్ళొచ్చండి. ఇది ఇట్స్ అ బ్యూటిఫుల్ సీజన్ నౌ. ఓకే, సో వింటర్ టైంలో కొంచెం చల్లగా ఉంటుంది. ఇస్ ఆల్మోస్ట్ సీ కోస్ట్ ఏరియా కాబట్టి బాగుంటుంది, బ్యూటిఫుల్ బీచెస్ అండ్ ఆల్. సో వెరీ గుడ్. ఇప్పుడు కమింగ్ చాలా బాగా పికప్ అవుతుంది అనుకుంటున్నాం టూరిజం కూడా. సో డూ సమ్ మిరాకిల్స్ ఆల్సో, చెప్పలేము. అంతమంది హెవీ వెళ్తారు. ఇప్పుడే మేము కనుక్కుంటేనే చాలా డిమాండ్ ఉంది అంటున్నారు. క్రూజ్కి కనుక్కుంటే ఇట్స్ ఆల్మోస్ట్ 2 months సోల్డ్ అవుట్ అని చెప్తున్నారు. 2 months అంటే టిల్ మార్చ్ దాకా లేదంటున్నారు అడిగితే కూడా. అంత డిమాండ్ ఉంది. అంటే క్రూజ్ ద్వారా వెళ్ళాలంటే మీరు కూడా ఎవరిని అప్రోచ్ కావాలి? డైరెక్ట్ క్రూజెస్ ఫ్రమ్ కొచ్చి నుంచి క్రూజ్ కంపెనీస్తో కాంటాక్ట్ అవుతాం. ఎన్ని వెళ్తుంటాయి సార్ రోజుకి? 2 ఉన్నాయి అన్నారు ప్రస్తుతానికి. 1-2 ఉన్నాయి. ఇంకా ఇప్పుడు సీజన్ కాబట్టి దే ఆర్ ప్లానింగ్ టు పుట్ మోర్ ఆల్సో అనుకుంటున్నారు. ఇంకేం తెలియదు, డిసైడ్ చేయలేదు. ఈవెన్ ఫ్లైట్ ఆల్సో వెరీ స్మాల్ ఫ్లైట్, అది 70 seater or 50 seater ఉంది. సో 1 flight ఈజ్ గోయింగ్
ఇప్పుడు అది కూడా కొంచెం డిమాండ్ ఉందన్న రేపు చెక్ చేస్తే కూడా అది ఇట్స్ గోయింగ్ బూమింగ్ అవ్వచ్చు, ఇండస్ట్రీస్ వెరీ ఓకే. చాలా రోజు ఇన్ అండ్ యావరేజ్ ఎన్ని కాల్స్ వస్తున్నాయి సార్ ఈ 2-3 డేస్ ఈ ఇప్పుడు ట్రెండ్ 2-3 అవుతున్నప్పటి డేస్ నుంచి? నుంచి మాకు 5 to 6 కాల్స్ వస్తున్నాయి బట్ అంటే మినిమం. ఇంతకు ముందు అంటే అది ఎక్కువ వచ్చేది కాదు, ఇప్పుడు నౌ పీపుల్ వాంట్ టు గో ఫర్ దట్. ఈ 2-3 డేస్ తర్వాత కాల్స్ మనకు కూడా వస్తూ ఉన్నాయండి. ఓకే సార్, ఏంటి సార్ మాల్దీవ్స్ లో ఏం అందాలు ఉన్నాయి, లక్షద్వీప్ లో ఏం లేవు సార్? మాల్దీవ్స్ అండ్ లక్షద్వీప్ కూడా ఆల్మోస్ట్ ఇంచుమించుగా అలాగే ఉంటుంది. అయితే ముందు నుంచే వాళ్ళు అక్కడ అది ఒక ఫారిన్ కంట్రీ కదా, సో పీపుల్ వాంట్ టు గో దేర్ అండ్ ఫర్ అలా. ఇప్పుడు మన లక్షద్వీప్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు, అలాగే మనం చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ అనుకుంటున్నాం, తప్పకుండా ఎగ్జాక్ట్గా తెలియదు. కానీ ఇప్పుడు మోడీ గారు వెళ్ళి వచ్చిన తర్వాత మన ప్రైమ్ మినిస్టర్ గారు, సో చాలా చేంజెస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అందులో ఇప్పుడిప్పుడే కాబట్టి మేము కూడా అంత చెప్పడానికి కూడా ఇది కాదు. హెవీ డిమాండ్ ఉంది, హెవీ డిమాండ్ ఉంది కనుక్కున్నాం మేము. ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ డిమాండ్. సో మీరు కూడా కొత్త కొత్త ప్యాకేజెస్ ఏమైనా తీసుకురాబోతున్నాం అండి. మేము కూడా 3 nights 4 days ప్లాన్ చేస్తున్నాం మేము. ఓకే, ఎప్పటి నుంచి అందుబాటులో ఉండొచ్చు? సో ఇమీడియట్గా మేము ఈ మంత్ ఎండింగ్ నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం ప్లాన్. అంటే ఇమీడియట్గా ఎవరైనా అడిగినా కూడా అక్కడ లేదు కాబట్టి మార్చ్ నుంచే ఉన్నాయి అవైలబిలిటీ. మార్చ్ ఏప్రిల్ మేలోనే అవైలబిలిటీ ఉన్నాయి ఇప్పుడు. సో ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా తప్పకుండా చేస్తాం మేము, అన్ని వాళ్ళకి చేస్తాం, విత్ ఫుడ్ అన్నీ కూడా చేస్తాం. ఫ్లైట్స్ హైదరాబాద్ టు హైదరాబాద్ వీ టేక్ ఆల్ ల్యాండ్ ప్యాకేజ్ ప్లస్ ఫ్లైట్ టికెట్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్స్ అన్నీ ఇస్తాం. పికప్ ట్రాన్స్ఫర్ ఆల్సో కూడా. ఇక్కడ వెళ్ళి రావడానికి కూడా ఏం భయం లేదు, బాగానే ఉంటుంది తాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి కొచ్చి వరకు వెళ్ళాలి సార్, దెన్ కొచ్చి నుంచి ఎట్లా? కొచ్చి నుంచి కూడా మేమే చూసుకుంటామండి. హైదరాబాద్ టు కొచ్చి వీల్ బుక్ ఫ్లైట్ టికెట్స్. ఒకవేళ వాళ్ళు బుక్ చేసుకున్నా మేము అక్కడ పికప్ చేసుకొని వీల్ మేక్ ఆల్ అరేంజ్మెంట్స్. క్రూజ్ టర్మినల్ దగ్గర తీసుకెళ్తాము, అక్కడి నుంచి పికప్ చేసి మళ్ళీ దే విల్ కమ్ బ్యాక్ టు ద క్రూజ్ టర్మినల్. అక్కడి నుంచి మళ్ళీ అగైన్ విల్ పిక్ దెమ్ అండ్ డ్రాప్ ఎట్ ఎయిర్పోర్ట్ ఆల్సో. ఓకే సార్, ఒకసారి ప్యాకేజ్ డీటెయిల్స్ కావాలి సార్. హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళకు యాజ్ వెల్ యాజ్ ఏపీ నుంచి వెళ్ళే వాళ్ళకు కూడా. హైదరాబాద్ నుంచి కూడా అదే అండి. ఇప్పుడు హైదరాబాద్ టు కొచ్చి బై ఫ్లైట్. వన్స్ దే గెట్ డౌన్ ఎట్ కొచ్చి, దానికి అక్కడి నుంచి క్రూజ్ టర్మినల్ తీసుకెళ్ళి సేమ్ డే ఆ విధంగానే బుక్ చేస్తాం. ఎప్పుడైతే క్రూజ్ డేట్స్ ఉంటాయో అదే సేమ్ డేట్స్లో మనం వాళ్ళకి ప్యాకేజ్ బుక్ చేస్తాం. సో 3 nights అక్కడ స్టే చేస్తారు, 4th day దే విల్ కమ్ బ్యాక్. అదే సార్, అమౌంట్ ఏంటి? అమౌంట్ అప్రాక్సిమేట్గా అంటే ఇప్పుడు ప్రెసెంట్ కదా, ఇంతకుముందు ప్రీవియస్ ఈ డిమాండ్ బట్టి వాళ్ళు కూడా అప్రాక్సిమేట్గా 60,000 ఉండేది ఇంతకుముందు, ఎక్స్ కొచ్చి ల్యాండ్ ప్యాకేజ్ మాత్రమే. సో క్రూజ్ అప్ అండ్ డౌన్ క్రూజ్ టికెట్స్ విత్ ఆల్ 3 nights బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్స్ అండ్ బ్యాక్ టు కొచ్చి వరకు అది ఉండేది. అప్రాక్సిమేట్గా ఫేర్ 60,000 ప్లస్ ఫ్లైట్ టికెట్స్ ఆర్ ఆల్ ఎక్స్ట్రా వాట్ ఎవర్ ఇట్ ఈస్ దర్. సో సమ్ టైమ్స్ ఇప్పుడైనా డిమాండ్ బట్టి మీకు ఈ రోజుల్లో తెలిసింది కదా, ఫ్లైట్ కూడా ఆల్వేస్ గోయింగ్ ఆన్ అది. దాంట్లో డిమాండ్ అండ్ సప్లై లాగా అది కూడా అంటే సీట్స్ ఫుల్ వేకెంట్ ఉంటే తక్కువ రేట్స్ ఉండే, లేదని పెంచేస్తున్నట్టు. సో ఫ్లైట్ టికెట్ వీ హ్యావ్ నాట్ ఇంక్లూడెడ్ ఎనీథింగ్. సో ఓన్లీ ల్యాండ్ ప్యాకేజ్ 60,000 ప్లస్ వాట్ ఎవర్ ఫ్లైట్ ఛార్జెస్ ఉంటే అది యాడ్ ఆన్ చేసి చెప్తాం. సో పీపుల్ ఆర్ ఫ్రీ టు బుక్, వాళ్ళని డైరెక్ట్ బుక్ చేసుకోవచ్చు, మేమన్నా బుక్ చేస్తూ ఉండేది. హైదరాబాద్ సేమ్ ఏపీకి కూడా అంతే అండి. ఫ్లైట్ ఎక్స్ సపోజ్ దే ఆర్ ఇన్ వైజాగ్ నుంచి స్టార్ట్ అవ్వాలి, వైజాగ్ టు కొచ్చి ఫ్లైట్ టికెట్స్ ఎక్స్ట్రా అండ్ ల్యాండ్ ప్యాకేజెస్ సేమ్ ఫ్రమ్ వేర్ ఎవర్ దే వాంట్ గో, ఐదర్ బెంగళూరు, చెన్నై, ఎక్కడి నుంచి వెళ్ళినా కూడా ఏం ప్రాబ్లం లేదు. సేమ్ ల్యాండ్ ప్యాకేజెస్ సేమ్, ఫ్లైట్ టికెట్స్ మే డిఫర్, అంతే, ఇంకేం లేదండి. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఓన్లీ ఫ్లైట్ టికెటే డిఫరెన్స్ వస్తుంది, ల్యాండ్ ప్యాకేజ్ అంతా కూడా సేమ్ ఉంటుంది. సపోజ్ హైదరాబాద్ నుంచి 6,000 ఉంది, వైజాగ్ నుంచి మేబీ 7,000 ఆర్ 5,000 అట్లా ఉండొచ్చు. బెంగళూరు నుంచి కూడా అంతే, అలా కొంచెం చెన్నై నుంచి కూడా అంతే ఉంటుంది. అంటే 1,000 2,000 మేబీ డిఫర్, 2,000-3,000 అలా ఉంటుంది. సో ల్యాండ్ ప్యాకేజ్ రిమైన్స్ ఆల్ సేమ్ విత్ ఆల్ 3 nights విత్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్స్ అండ్ అని సార్. అక్కడ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అంతా అది ఎక్స్ట్రా వాట్ ఎవర్. అంటే కొంతమంది వెళ్ళి లీజర్గా ఉండాలనుకుంటారు, ఓన్లీ బీచెస్లో ఆడుకుంటారు పిల్లలతో. కొంతమంది వాటర్ యాక్టివిటీస్ ఉంటే అది సపరేట్ ఉంటుంది. అంటే ఒక ఫ్యామిలీకి ఎంత బడ్జెట్ అవుతుంది సార్? 4 members 4 members అంటే అప్రాక్సిమేట్గా ఇట్స్ అరౌండ్ 2 lakhs వేసుకోండి. విత్ ఫ్లైట్స్ ఎక్స్ట్రా అవుతుంది అది. 2.5 lakh అంతే, 2.5 lakh హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేసి రావచ్చు. విత్ స్వీట్ మెమరీస్తో రావచ్చు. బాగుంటుంది, చాలా బాగుంటుంది. నేచర్, బ్యూటీ అండ్ క్లీన్నెస్ అంతా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు క్రూజ్ కి సంబంధించి మాట్లాడితే సార్, క్రూజ్ లో జర్నీ చేయాలంటే 18 hours పడుతుందండి. అక్కడ నుంచి 18 hours క్రూజ్ పడుతుంది. ఫ్లైట్ ఈజ్ 1.5 hours. క్రూజ్ కి టికెట్ ఎంత ఉంటుంది సార్ జనరల్లీ? టికెట్
వాజ్ ఇంతకుముందు ప్రీవియస్ 5,000 to 6,000 ఉండేది. సేమ్ ఫ్లైట్ టికెట్ లాగానే అప్రాక్సిమేట్ అంతే, ఆల్మోస్ట్ అంతే. అంటే ఒక్కొక్కరు దే వాంట్ ఎంజాయ్ విత్ క్రూజ్, ఒక డే అంతా ఉండి వెళ్ళాలనుకునే వాళ్ళు అంతా క్రూజ్లో వెళ్తారు, ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళు ఫ్లైట్, అంటే అది ఒక ఎంజాయ్మెంట్ చేద్దానికి అంతే అమ్మా. ఓకే. సో క్రూజ్ అనుకోండి, బిఫోర్ ఏమన్నా ఇంటిమేట్ బిఫోరే ముందే బుక్ చేయాలండి, అన్ని కూడా వెల్ ఇన్ అడ్వాన్స్ బుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ 30 days 40 days అవైలబిలిటీ ఆఫ్ క్రూజ్. ఇప్పుడు ఎవరైనా వచ్చి బుక్ చేసినప్పుడు మేము తీసుకుని యాక్సెప్ట్ చేసి డేట్స్ ఫిక్స్ చేసి అక్కడ క్రూజ్ డేట్స్ ఎప్పుడైతే ఉన్నాయో అప్లై చేస్తాం. సో ద సేమ్ డే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటట్టుగా. సో మళ్ళీ అక్కడ అయితే మళ్ళీ ఇంకా 1 day 2 days అట్లా ఎక్స్ట్రా కాకుండా. సో కొంతమంది ఉంటారు, సో 2 nights వీ వాంట్ టు ఎంజాయ్ విత్ కొచ్చి అండ్ 3rd day అట్లా వెళ్ళాలంటారు, అట్లా కూడా చేస్తాం ప్యాకేజ్. సో నాట్ ఓన్లీ క్రూజ్, లక్షద్వీప్ వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఇది కూడా కావాలంటే కూడా చేస్తాం. ఓకే సార్, మాల్దీవ్స్కి వెళ్ళాలంటే మరి మాల్దీవ్స్ డైరెక్ట్ ఫ్లైట్, అది వేరు, అది సపరేట్. సో బడ్జెట్ దాని ఎంత సార్? దాని కొంచెం ఎక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ ఉంటుంది బాగా. మాల్దీవ్స్ ఎక్కువ ఉంటుంది అంటే డబుల్ ఉంటుందా? డబుల్, మేబీ 5 lakh అట్లా ఉంటుందా? అట్లా ఉండదు, కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇట్స్ ఫ్లైట్ టికెట్స్ ఆర్ ఆల్సో హై, ఎట్లా అండ్ అక్కడ అకామిడేషన్స్ అవన్నీ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి అన్ని స్టార్. అంతే బడ్జెట్ మినిమం నుంచి 3 star ఒక రేటు, 4 star ఒక 5 star అట్లా. మన ఇష్టం, 5 lakhsలో చూడవచ్చు, 3 lakhsలో కంప్లీట్ చేసుకొని రావచ్చు, అలా ఉంటుంది. అట్లా ఏం లేదు, మనం అకార్డింగ్ టు అవర్ బడ్జెట్ అండ్ ఇది దాన్ని బట్టి ప్లాన్ చేసి స్టార్ హోటల్స్ బట్టి. మరి మాల్దీవ్స్కి ఎంక్వైరీ ఎట్లుంది సార్? మాల్దీవ్స్ కన్నా ఇదే ఇప్పుడు ఎక్కువ వస్తుంది, ఇంతకుముందు ఫ్యూ ఉండేది కానీ ఇప్పుడు నౌ ఎవరైతే వీ హర్డ్, నాకు కూడా ఎగ్జాక్ట్ తెలీదు, బుక్ చేసుకున్న వాళ్ళు రిటర్న్ చేసేసుకుంటున్నారు అని చెప్పి తెలిసింది అలా. అవును. ఎస్ సార్. సో ఓవరాల్గా ఎట్లుంటుంది అనుకుంటున్నారు? అంటే లక్షద్వీప్ ఇంకా ఏం డెవలప్మెంట్ చేయాలి? చాలా అవుతుందండి, ఇప్పుడు అవుతుంది బాగా. లక్షద్వీప్ విల్ కమ్ అట్రాక్టివ్ ప్లేస్ ఇన్ ఇండియా అవుతుంది ఇప్పుడు ఫ్యూచర్ అనుకుంటున్నాం. ఓకే, ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అది యాక్చువల్లీ లక్షద్వీప్కి సంబంధించిన సర్చ్ అయితే చాలా ఎక్కువగా జరుగుతోంది. చాలామంది కూడా అక్కడికే టూర్ని ప్లాన్ చేసుకుంటున్నారట. సో ఇప్పటి వరకైతే అంటే ప్రీ బుకింగ్స్ ఆల్మోస్ట్ మార్చ్ వరకు కూడా అన్ని బుకింగ్స్ అయిపోయాయి అని చెప్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే హెవీ డిమాండ్ ఉన్నటువంటి టూరిజం ప్లేస్ ఏదైనా ఉందంటే అది లక్షద్వీప్. అది కూడా జస్ట్ ఒక 2-3 days నుంచి కూడా బాయ్కాట్ మాల్దీవ్స్ అన్నటువంటి హ్యాష్ ట్యాగ్ ఎప్పటి నుంచి అయితే ట్రెండ్ అవుతుందో అప్పటి నుంచి కూడా లక్షద్వీప్కి సంబంధించిన సర్చ్ అయితే చాలా ఎక్కువగా జరుగుతోంది. సో ఎగ్జాక్ట్లీ మనకి ఇన్ఫర్మేషన్ కూడా అదే వచ్చింది, ఎందుకంటే డైరెక్ట్ నేను ఇక్కడే ఒక ట్రావెల్ ఏజెన్సీ దగ్గరికే వచ్చాను కాబట్టి వీళ్ళు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాకేజెస్ కూడా చాలా బాగా చేస్తారు కాబట్టి ఇక్కడికే వచ్చి ఇన్ఫర్మేషన్ కనుక్కుంటే కూడా ది సేమ్ అది వాళ్ళు కూడా అదే చెప్పారనమాట. సో వీళ్ళు కూడా ఒక డిఫరెంట్ ప్యాకేజెస్ అయితే ప్లాన్ చేస్తున్నారు అని చెప్తున్నారు. సో హెవీ డిమాండ్ అయితే ఇప్పుడు లక్షద్వీప్లో ఉంది. అండ్ బాయ్కాట్